దేశ అభివృద్ధిలో విదేశీ విరాళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ పరిశోధన సహా పలు రంగాల్లో అంతర్జాతీయ సహకారం కొనసాగుతుంది. అయితే విదేశాల నుంచి వచ్చే ప్రతి పైసా పారదర్శకంగా, జవాబుదారీతనంతోనే ఖర్చవుతుందా? ఆ నిధుల వెనుక ఉన్న ఉద్దేశాలు ఏమిటి? వాటి వినియోగంపై పర్యవేక్షణ ఎలా ఉండాలి? ఈ ప్రశ్నల నేపథ్యంలోనే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అంటే ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఎఫ్సిఆర్ఏ చట్టం ఎందుకు వచ్చింది? కాలానికి అనుగుణంగా దీనికి ఎందుకు సవరణలు జరుగుతున్నాయి? కొత్త ప్రతిపాదనలో ఉన్న మార్పులేంటి? విపక్షాలు, పౌర సమాజ సంస్థలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు ఏమిటి? ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. విదేశాల నుంచి అందే నిధులు ఒక విద్యార్థి చదువుకు అండగా నిలిచే స్కాలర్షిప్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలకు తోడ్పాటు అందించే సహాయము కావచ్చు, ప్రకృతి విపత్తుల సహాయంలో బాధితులకు అందించే అత్యవసర సహకారం కూడా కావచ్చు. ఇలా విదేశీ విరాళాల అనేక రూపాల్లో సమాజ అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. భారతదేశంలోనూ వేలాది స్వచ్ఛంద సంస్థలు విదేశీ సహకారంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అయితే విదేశీ నిధుల ప్రవాహం పెరుగుతున్న కొద్దీ వాటి పారదర్శకత, జవాబుదారీతనం, జాతీయ ప్రయోజనాల రక్షణ వంటి అంశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. విదేశాల నుంచి వచ్చే నిధులకు సేవా కార్యక్రమాలకే వాడుతున్నారా? విదేశీ ప్రభావం, విధానపరమైన జోక్యం లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉందా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో విదేశీ ఆర్థిక ప్రవాహాలను పర్యవేక్షించేందుకు ప్రపంచంలోని అనేక దేశాలు ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. విదేశీ సహకారం కొనసాగుతూనే నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడటమే ఈ నియంత్రణ వ్యవస్థల ముఖ్య ఉద్దేశం. భారతదేశ విషయానికి వస్తే విదేశీ విరాళాల నియంత్రణ కోసం అమల్లో ఉన్న చట్టమే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఎఫ్సిఆర్ఏ. విదేశాల నుంచి వచ్చే నగదు, సెక్యూరిటీలు లేదా ఇతర రూపాల్లోని విరాళాలను ఎవరు స్వీకరించాలి, వాటిని ఎవరు వినియోగించాలి, వాటికి సంబంధించిన లెక్కలను ఎలా నిర్వహించాలి అనే అంశాలను ఈ చట్టం కింద నియంత్రిస్తుంది. ఈ చట్టాన్ని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. ఎఫ్సిఆర్ఏ ఉద్దేశం విదేశీ నిధులను పూర్తిగా నిలిపివేయటం కాదని ప్రభుత్వం చెప్తోంది. అంతర్జాతీయ సహకారం ద్వారా జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూనే ఆ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చూడటమే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యమని వివరిస్తోంది. భారతదేశంలో ఎఫ్సిఆర్ఏను 1976 నుంచి అమలు చేస్తున్నారు. విదేశీ నిధులు రాజకీయ లేదా ఇతర అనుచిత ప్రభావాలకు దారితీయకుండా నియంత్రించేందుకు అప్పట్లో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. అనంతరం 2010లో కొత్త ఎఫ్సిఆర్ఏ చట్టం అమల్లోకి వచ్చింది. ఇందులో సంస్థల నమోదు, పర్యవేక్షణ, లెక్కల సమర్పణ వంటి అంశాలను మరింత పకడ్బందీగా చేశారు. 2020లో ఎఫ్సిఆర్ఏ కీలక మార్పులు చేశారు. విదేశీ నిధులు ఒక నిర్దిష్ట బ్యాంకు ఖాతా ద్వారా రావాలని నిబంధన తీసుకువచ్చారు. ఆధార్, ఇతర గుర్తింపు వివరాలను తప్పనిసరి చేశారు. పరిపాలనా ఖర్చుల పరిమితిని తగ్గించారు. ఒక సంస్థకు వచ్చిన విదేశీ నిధులను మరో సంస్థకు బదిలీ చేసే విధానంపై పరిమితులు విధించారు. ఈ మార్పులు విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత పెంచేందుకు తీసుకొచ్చామని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడు మరోసారి ఎఫ్సిఆర్ఏ చర్చలోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఎఫ్సిఆర్ఏ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంతో విదేశీ నిధుల నియంత్రణపై కొత్త చర్చ మొదలైంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టాన్ని మరింత సమర్థవంతంగా మార్చడం, అమల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం ఈ సవరణల లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. దాదాపు 5 దశాబ్దాల అమల్లో ఉన్న ఎఫ్సిఆర్ఏ వ్యవస్థలో కాలానుగుణంగా మార్పులు అవసరం అయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ లావాదేవీల పెరుగుదల, అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల విస్తరణ, విదేశీ నిధుల ప్రవాహంలో వచ్చిన మార్పుల కారణంగా మరింత స్పష్టమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరమైందని వివరిస్తోంది.
ప్రత్యేకంగా ఎఫ్సిఆర్ఏ నమోదు రద్దయిన సంస్థల పరిస్థితి, విదేశీ నిధులతో సృష్టించిన ఆస్తుల నిర్వహణ వంటి అంశాలకు స్పష్టమైన చట్టబద్ధమైన వ్యవస్థ అవసరమైందని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో విదేశీ నిధులతో ఏర్పడిన ఆస్తుల పర్యవేక్షణ కోసం డిజైన్డ్ అథారిటీ ఏర్పాటు వంటి ప్రతిపాదనలు తీసుకువచ్చారు. 2026 సవరణల లక్ష్యం చట్టంలోని కార్యాచరణ లోపాలను పరిష్కరించడం, నిబంధనలు స్పష్టత తీసుకురావడం, న్యాయపరమైన పునఃసమీక్ష, అప్పీలునకు అవకాశాలను మెరుగుపరచడం, జరిమానా విధానాలను హేతుబద్ధీకరించడం అని ప్రభుత్వం వివరిస్తోంది. అయితే ఎఫ్సిఆర్ఏపై విమర్శలు కూడా ఉన్నాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థల నిబంధనలు కఠినంగా మార్చడం వల్ల కొన్ని సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్తున్నాయి. నమోదు పునరుద్ధరణ ఆలస్యం, పరిపాలన భారం, ప్రభుత్వ నియంత్రణ పెరగటం వంటి అంశాలపై పౌర సమాజ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం విదేశీ నిధుల నియంత్రణ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో అమల్లో ఉన్న సాధారణ విధానమని చెబుతోంది. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా విదేశీ నిధుల పారదర్శకత, విదేశీ ప్రభావ నియంత్రణ కోసం ప్రత్యేకమైన చట్టపరమైన వ్యవస్థలను అమలు చేస్తున్నాయని వివరిస్తోంది. కేవలం స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థలు మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుందన్న విమర్శలపైన ప్రభుత్వం స్పందిస్తోంది. విదేశీ ప్రభావం లేదా విదేశీ నిధులతో పనిచేసే సంస్థల పారదర్శకత కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లో లాబీయిస్టులు, పబ్లిక్ రిలేషన్ సంస్థలు, థింక్ ట్యాంకులు, విశ్వవిద్యాలయాలు, కంపెనీలకు కూడా ఇలాంటి నియంత్రణలు వర్తిస్తున్నాయని చెబుతోంది. భారతదేశంలో కూడా ఎఫ్సిఆర్ఏ మతం, వర్గం, భావజాలంతో సంబంధం లేకుండా అన్ని సంస్థలకు ఒకే విధంగా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మత సంస్థలు నిర్వహించే ప్రార్థన స్థలాలు, మత, విద్య, సేవా కార్యక్రమాలు కూడా చట్టపరమైన నిబంధనలకు లోబడే విదేశీ నిధులు స్వీకరించవచ్చునని వివరిస్తోంది. రిజిస్ట్రేషన్ రద్దు అంటే ఆ సంస్థ తప్పు చేసినట్టు భావించకూడదని ప్రభుత్వం చెప్తోంది. వార్షిక రిటర్న్లు సమర్పించకపోవటం, గడువులోగా పునరుద్ధరణ చేసుకోకపోవటం, నిర్దేశిత ఖాతాల నిర్వహణలో లోపాలు వంటి పరిపాలనా కారణాలతో కూడా రద్దులు లేదా పునరుద్ధరణ నిరాకరణలు జరుగుతాయని వివరిస్తోంది. అయితే ఏ రద్దు నిర్ణయంపైన న్యాయస్థానంలో సవాలు చేసే అవకాశం సంస్థలకు ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్ర స్థాయి దర్యాప్తులకు కేంద్రం అనుమతి అవసరం చేయటం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ప్రభావితం చేస్తోందన్న విమర్శలపైన ప్రభుత్వం స్పందిస్తోంది. ఎఫ్సిఆర్ఏ విదేశీ వ్యవహారాలు, జాతీయ భద్రతకు సంబంధించిన కేంద్రం చట్టమని, అందుకే ఒకే విధమైన పర్యవేక్షణ వ్యవస్థ అవసరమని వివరిస్తోంది. మరోవైపు ఎఫ్సిఆర్ఏ నమోదు పొందిన సంస్థలే దేశ పౌర సమాజానికి ప్రధాన ప్రతినిధులన్న వాదనను కూడా ప్రభుత్వం తిరస్కరిస్తోంది. దేశంలో పనిచేస్తున్న మొత్తం స్వచ్ఛంద సంస్థలతో పోలిస్తే ఎఫ్సిఆర్ఏ కింద నమోదైన సంస్థలు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయని, ఈ చట్టం మొత్తం పౌర సమాజాన్ని కాకుండా విదేశీ నిధుల మార్గాన్ని మాత్రమే నియంత్రిస్తోందని చెప్తోంది. విదేశీ నిధుల విషయంలో అసలు ప్రశ్న నిధులు రావాలా వద్దా అనేది కాదు, అవి ఎలా వస్తున్నాయి, ఎక్కడ ఖర్చు అవుతున్నాయి, ఎవరి ప్రయోజనానికి ఉపయోగపడుతున్నాయి అనేదే కీలకం. ఒకవైపు అంతర్జాతీయ సహకారం ద్వారా దేశ అభివృద్ధికి వచ్చే అవకాశాలను కొనసాగించడం, మరోవైపు విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకత, జవాబుదారీతనం నిర్ధారించడం, ఈ రెండు లక్ష్యాల మధ్య సమతుల్యత సాధించడమే ఎఫ్సిఆర్ఏ సవరణల అసలు ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం చెబుతుంది.